వాట్ డు యు టీచ్? ఏం బోధిస్తున్నావు? యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీకులు జ్ఞానం వెతుకుతున్నారు. బట్ వి ప్రీచ్ ద క్రైస్ట్ హిమ్ క్రూసిఫైడ్. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. సిలువ వేయబడిన క్రీస్తులు ఏముంది? పునరుద్ధానం ఉంది. సిలువ వేయబడిన క్రీస్తులు ఏముంది? రక్షణ ఉంది. సిలువ వేయబడిన క్రీస్తులు ఏముంది? క్షమాపణ ఉంది. సిలువ వేయబడిన క్రీస్తులు ఏముంది? స్వస్థత ఉంది. సిలువ వేయబడిన క్రీస్తులు ఏముంది? శాప విమోచన ఉంది. సిలువ వేయబడిన క్రీస్తులు ఏముంది? విజయం ఉంది. సిలువ వేయబడిన క్రీస్తులు ఏముంది? కృప సిలువలో ఆవరించింది. కృప సత్యములు సిలువలో ముద్దు పెట్టుకుంది. కృపను సత్యాన్ని కలిపిన వాడు లేడు. వెన్ జీసస్ కేమ్ టు ద క్రాస్, అప్పుడు కృపా సత్యాలు ఏమైంది అంటే ముద్దు పెట్టుకుంది. రెండింటిని కలిపాడు. కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. కాబట్టి నేను కూడా మీతో చెప్తున్నాను, నీ విశ్వాసము ఎలాంటిది? నేను ప్రశ్నించు. యేసయ్య చెప్పాడు, మరలా నేను ఈ లోకం మీదకి వచ్చినప్పుడు విశ్వాసంలో విశ్వాసమును కనుగొందునా. ఏమి నీ నుండి కోరుకుంటున్నానంటే ఏ డైనమిక్ ఫెయిత్ అంటారు దాన్ని, ఒక అచంచలమైన విశ్వాసం. నన్ను అడిగితే నా ప్రభు నా పాపముల కోసం సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. నా కొరకు ఆయన త్వరగా. దిస్ ఈజ్ మై ఫెయిత్. ఇది నా విశ్వాసం. కాబట్టి ఈ రోజులలో చాలామంది చాలా విశ్వాసాలను అనుసరించుతున్న వారు ఉన్నారు. నేను మీతో చెప్తున్నాను, నీవు అబ్రహాము వంటి విశ్వాసము కలిగిన దానవేనా? కలిగిన దానమైతే నేను పరలోక రాజ్యానికి వెళ్తాం. అబ్రహాములో ఉన్న 2వ లక్షణాన్ని కూడా మనం చూద్దాము. అబ్రహాములో